అయితే అంత నాట్ రికమెండబుల్ కదా, డెఫినెట్లీ దట్ ఈస్ లాస్తాంగ్ నుబ్రా. ఈ హోటల్లో ఉన్నాం ప్రస్తుతానికి. టిబెట్ బుద్ధిస్ట్ స్టైల్ ఉంటుంది చూసారా, ఆ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ అంతా, ఫుడ్ కానీ అంతా. హోటల్ అంతా బాగానే ఉంది, కాకపోతే ఓన్లీ ఏంటంటే ఎంటైర్ హోటల్లో మేమే ఉన్నాము యాక్చువల్గా, ఓన్లీ వన్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇంకా సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంటే వీళ్ళకి, సో అందువల్ల ఫుల్ ఫెసిలిటీస్ కూడా కొంచెం అన్నీ అరేంజ్ చేస్తున్నారు అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుణరూప వ్లాగ్స్. యాక్చువల్లీ ప్రజెంట్లీ వచ్చి నుబ్రా వ్యాలీలో ఉన్నాము. ఈరోజు యాక్చువల్గా లడక్ ట్రిప్కి డే 2, కాశ్మీర్ ట్రిప్ చూస్తే డే 8. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నుబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్ లేక్ వెళ్ళేసి ప్యాంగాంగ్ లేక్ నుంచి మళ్ళీ లే బ్యాక్ వెళ్తాము ఈరోజు ప్లాన్. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం ఏంటంటే ప్యాంగాంగ్ లేక్లో స్టే చేయాలి, కానీ ఇక్కడ టెంపరేచర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉండేసరికి ఒక ఇటర్నరీ చిన్న చేంజ్ చేసాము. సో ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్గా ప్యాంగాంగ్లో ఆగకుండా డైరెక్ట్గా లేక్ వెళ్ళిపోతాం అన్నట్టు. అది ఈరోజు ప్లాన్. చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉందో, ఎక్సలెంట్. నుబ్రా మీరు ఎక్కడంతా సమ్ ఎల్లో ఇష్ చూస్తున్నారు కదా, అదంతా ఒక 1 or 2 monthsలో గ్రీన్ అవుతుంది అన్నట్టు. అప్పుడు నీకు ఈ నుబ్రా వ్యాలీ లుక్ వస్తుంది. ఓవరాలీ సి నైస్. ఇప్పుడు మేమున్న హోటల్ కూడా చూడండి ఎలా ఉందో, అంతా యా. సో దిస్ ఇస్ ద హోటల్. దిస్కి ఇది క్రాస్ అయిపోయి నుబ్రా వ్యాలీ నుంచి ఇప్పుడు మనం ప్యాంగింగ్లోకి వెళ్తాం. ఎక్సలెంట్ వ్యూస్ ఉంటుంది. కిतना 5 घंटे लगेगा 5 घंटे అంటే 5 hours పడుతుంది. ఎంజాయ్, విల్ గోయింగ్ టు ఎంజాయ్ ద రైడ్. లెట్స్ సీ. చూసారా వ్యూ ఎలా ఉంది, ఈ వ్యాలీ వ్యూ. ఇక్కడ కుక్కలు చూడండి ఎలా ఉన్నాయో, వీటి బొచ్చు కూడా ఎక్కువ, బట్ ఆల్ ఫ్రెండ్లీ డాగ్స్. ఆల్ ఫ్రెండ్లీ డాగ్స్. సే హాయ్. మనం రివర్ని క్రాస్ అవుతున్నాం. వన్ స్మాల్ బ్రిడ్జ్, सिर्फ कार जाएगा ना वे, बस और कुछ नहीं जाएगा इधर. अच्छा छोटा रास्ता है यार, बहुत छोटा रास्ता है. वाह, చూసారా వ్యూస్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ వాటర్ అయితే ప్యూర్ వాటర్. మీకు ఇది కెమెరాలో ఎంతవరకు కనబడుతుందో తెలియట్లేదు, కానీ బ్రిడ్జ్ దగ్గర ఫోటో తీసావు కదా బాబా, బ్రిడ్జ్ దగ్గర రీల్ చేస్తావాడా? ये तो ठीक है. ఇప్పుడే డ్రైవర్ చెప్తున్నారంటే, యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళే చూసారా నుబ్రా నుంచి ప్యాంగాంగ్కి, ఇది సిల్క్ రూట్. ఒకప్పుడు ఓల్డ్ స్టైల్లో సిల్క్ రూట్ అని చాలా ఫేమస్ అన్నట్టు, ట్రేడింగ్ రూట్ అన్నట్టు, ఆ రూట్ అనమాట ఇది. స్మాల్ బ్రిడ్జ్. సో మాకు బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా పార్సల్ కట్టించారు. ఇప్పుడు చూస్తున్నారు ఒక ప్లేస్ దగ్గర ఆపారా మా అతను, కార్ డ్రైవరు. వాటర్ ప్లస్ బ్రేక్ఫాస్ట్, ఇట్స్ నైస్ కాంబినేషన్. చూడండి వ్యూ ఎలా ఉందో, మీకు చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు చూపిస్తాను. వాటర్ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉన్నాయి వాటర్, ఫ్రెష్ వాటర్. యా, చూసారా ఎలా ఉందో. ప్యూర్ వాటర్, రివర్ వెళ్తుంది. ఈ వాటర్ అంతా పాకిస్తాన్కి వెళ్తాయంట.
फिर पानी से पूरा गिर गया क्या वो? यहाँ चढ़ना पड़ता है। पानी उस तरफ शॉक है ना, SHYOAK। हाँ SHAYOK, शॉक रिवर। बारिश के टाइम में बहुत मुश्किल है ना भैया। कभी भी नीचे आ सकते हैं ना, पत्थर देख कैसे మొత్తం రాళ్ళు చూసారు ఎలా ఉన్నాయి అట్లా పడ్డ. యాక్చువల్లీ ఈ రోడ్లన్నీ బైకర్స్ భలే ఎంజాయ్ చేస్తారు యాక్చువల్గా, చూసారు మొత్తం. ఎక్కడి నుంచి పైన చూస్తున్నారు కదా, పైనుంచి మొత్తం వచ్చేసరికి అంతా ఫ్లడ్ వచ్చేసిందంట, మొత్తం అంతా కొట్టిపోయింది. అక్కడి నుంచి మొత్తం వచ్చి ఇదంతా నిండిపోయిందంట, మొత్తం ల్యాండ్ స్లైడ్ చూసారా ఇదంతా. చూసారు ఎంతలా ఉంది, ఇదంతా ల్యాండ్ స్లైడ్ అయింది అన్నట్టు, అంటే ఫ్లడ్ లాగా అన్నట్టు. మా వెహికల్ వస్తుంది చూసారా. ఇక్కడ చూసారా మొత్తం అంతా అదే క్లీన్ చేస్తున్నారు మొత్తం. तो मेरा गाड़ी नहीं चलता यार नहीं चलेगा यार. ఇప్పుడు మనకి ప్యాంగాంగ్ లేక్ 55 కిలోమీటర్స్, दुर्बक 10 किलोमीटर्स. इससे थोड़ा हाईवे है क्या ये? थोड़ा देर के लिए बस. दुर्बुक कैसे बोलते? दुर्बुक बोलते क्या? दुर्बुक. हाँ ఇప్పుడు యాక్చువల్గా దుర్బుక్ క్రాస్ అయిపోయాము. ఇక్కడ నుంచి కిतना भाई 50 किलोमीटर क्या? 50 30 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. సో రోడ్ అంతా బాగానే ఉంది అంటే యాక్చువల్గా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము. డే టైం అయితే టెంపరేచర్లు ఓకే, ఆరాంగా వచ్చి వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ టెంపరేచర్లు అయితే మాత్రం మరీ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు. సో జస్ట్ వాచ్, ఎంజాయ్ అండ్ గో. అండ్ 5 o'clock కల్లా ప్యాకప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. हॉट स्प्रिंग बोला था वो, ये है क्या आपने? చూస్తున్నారు అక్కడ ప్యాంగాంగ్ లేక్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అదే వాటర్ ప్లస్ ప్యాంగాంగ్ లేక్ ఫైనలీ టాప్ ఆఫ్ ద ఇండియా టిప్. ప్యాంగాంగ్ లేక్ ఎంటర్ అయిపోయాము, చూస్తున్నారు కదా. ఇప్పుడు చూపిస్తా కానీ ప్యాంగాంగ్ లేక్ కనబడుతుందా? దిస్ ఈజ్ ద ప్యాంగాంగ్. నీళ్ళు ఉన్నాయి దాని కిందనే, నీళ్ళు ఉన్నాయన్న. अच्छा पैंगांग एको स्टे ये तो स्टे होता है ना.
మీకు ప్యాంగాంగ్ లేక్ కంప్లీట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ కొండల్లో, ఇక్కడ రెడ్ కొండల్లో నుంచి ఇట్లా వెళ్తే స్ట్రైట్గా చూసారా కొండల నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లా ఇంకా చైనాకి వెళ్ళిపోతుంది. ఇట్లానే 160 కిలోమీటర్స్ లాంగ్ లేక్. పహాడ్, స్నో మౌంటైన్స్, ఇక్కడ మట్టి మౌంటైన్స్, లేదు మేము ఉన్నది యాక్చువల్గా ఫస్ట్లో ఇక్కడే ఉందాం అనుకున్నాము, కానీ ఇక్కడ మరీ థండ్ ఎక్కువ అయిపోతుంది, అంటే చలి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ స్టే చేయడానికి క్యాన్సిల్ చేసాము. కానీ మీకు రూమ్స్ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ. చూసారా ఇట్లాంటి సింపుల్ కాటేజెస్ అన్నట్టు. ఇందులో ఈ చలికి ఆల్రెడీ మామూలుగానే ఉండలేకపోతున్నాం చలికి, మళ్ళీ నైట్ టైమ్స్ ఉండాలంటే ఇప్పటికే చలి. పిల్లలకైతే అంత నాట్ రికమెండబుల్ ఇక్కడ. డెఫినెట్లీ దట్ ఈస్ ద ఫైన్. అండ్ లేక్ చూసారు కదా పైన చూస్తుంటే వ్యూ ఎలా ఉందో. రైట్ సైడ్ అయితేనా ప్రస్తుతానికి చాంగ్లా పాస్ వచ్చేసాము. 17,688 feet. As per Nanu, this is the snow slide place. There are chances of avalanche here.